Maybe you should fall, dance for rivers too. Cause when you're in love, it might a different view. Hey, hi, hello everyone. Today I'm going to theatre for the first time in the USA. In USA వచ్చి ఆల్మోస్ట్ 9-10 months అవుతుంది, బట్ ఇంతవరకు ఒకసారి కూడా మూవీకి వెళ్ళలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్ ఐఎమ్ గోయింగ్ టు ద థియేటర్. ఐఎమ్ హ్యావింగ్ అ ఎక్స్పీరియన్స్ ఆఫ్ బిగ్ స్క్రీన్, సో దట్ ఐఎమ్ గోయింగ్ టు పవన్ కళ్యాణ్ మూవీ. లెట్స్ సీ ద ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. So I have gone through many reviews, very blockbuster reviews. Let's see how the movie is going to be. So I'm so excited to watch OG actually, and that in the big screen, first time in the USA. I'm so excited. So let's see. సో మేము మూవీకి స్టార్ట్ అయిపోయాము. సో ఇక్కడ నేను చూపిస్తుంది ఇది వరల్డ్ ట్రేడ్ సెంటర్. ఇది వచ్చేసి న్యూయార్క్ అండ్ న్యూజెర్సీకి పాత్ కనెక్షన్ ఉంటుంది. సో బయటకు వచ్చిన తర్వాత నాకు ఇది అలావుద్దీన్ బయట ఇది స్క్రీన్లో కనిపించింది. చిన్నప్పుడు డేస్ గుర్తు వచ్చాయి. చాలా ఇష్టం నాకు సీరియల్ అంటే. సో అట్లా ఫాలో అయ్యేదాన్ని. చూడగానే మంచిగా అనిపించి వీడియో తీసాను. దిస్ ఈజ్ ఆల్ న్యూయార్క్. ఇదంతా న్యూయార్కే. సో నైట్ టైమ్స్ కలర్ఫుల్గా ఫుల్గా లైట్స్తో అసలు మొత్తం చాలా మంచి వైబ్స్ వస్తుంది న్యూయార్క్లో. న్యూజెర్సీలో ఇలాంటి ఫీలింగే ఉండదు. న్యూయార్క్లో మాత్రం ఇలాంటి మంచి వైబ్స్ వస్తాయి. సో దిస్ ఈజ్ న్యూయార్క్. ఇది టైమ్ స్క్వేర్ దగ్గర. సో అక్కడ మేము ఒక 1 hour ముందు బయలుదేరాము. సో ఇక్కడ ఒక షో జరిగింది టైమ్ స్క్వేర్ సెంటర్లో, మెయిన్ లొకేషన్ దగ్గర. సో ఇక్కడ ఇట్లా అప్పుడప్పుడు ఇట్లా చేస్తూ ఉంటారు షోస్ లాంటివి, లైక్ వీకెండ్ టైంలో నైట్ టైమ్స్ ఇట్లా షోస్ చేస్తూ ఉంటారు. సో టూరిస్టులు కొంతమంది ఉంటారు కదా, విజిటర్స్ వచ్చిన వాళ్ళు అట్లా చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళు ఒక ఫన్నీ షో చేస్తున్నారు. సో మేము 1 hour ముందు బయలుదేరాం కాబట్టి ఇక్కడ ఆగి ఆ 1 hour ఇక్కడ టైం స్పెండ్ చేసి ఇక్కడ కొంచెం సేపు ఉండి మంచిగా నవ్వుకుంటూ అట్లా ఉండేవాళ్ళు. మనం ఇండియాలో ఎలా చేస్తారు, సో ఇండియాలో కూడా అట్లనే కొంతమంది స్ట్రీట్స్లోకి వచ్చి వాళ్ళు డాన్సెస్ చేయడము, షోలు చేయడము, నాటకాలు వేయడం అంటారు కదా. సో ఇది కూడా సేమ్ అంతే, కాకపోతే వాళ్ళు కొంచెం పాష్గా కొంచెం ఇంగ్లీష్లో మాట్లాడతారు కాబట్టి అట్లా చేస్తారు. సో ఇక్కడ నచ్చిన వాళ్ళు ఆ షో అయిపోయిన తర్వాత వాళ్ళు మనీ కలెక్ట్ చేసుకుంటారు. మన నచ్చిన వాళ్ళైతే మనీ ఇస్తారు. అది కూడా చాలా పెద్ద బిజినెస్ ఇది. సో ఇక్కడ చాలా పెద్ద బిజినెస్. ఇట్లా మంచిగా అంతా షోలు చేస్తూ చిన్నగా ఒక 1 hour దాకా చేస్తారు. మంచిగా అర్న్ చేస్తారు. పెద్ద బిజినెస్ ఇది. సో ఇలా అక్కడ ఒక 1 hour టైం స్పెండ్ చేసాము. 1 hour టైం స్పెండ్ చేసిన తర్వాత మాకు ఆలోపు టైం అయింది. ఇంకా ఎగ్జాక్ట్లీ ఒక 20 minutes ముందు మేము ఇంకా బయలుదేరాము. Negative. If you want to support our show and our information for a job like this, I always pay $20. $20 cheaper than a Broadway play. Yeah. $20. Thank you, we love you. $15. Thank you, we love you. Even if you donate $10. Thank you, I love you. Whatever you do, just don't walk away. No. That ruins the show. Yeah. If you don't have any gas, it's okay. You guys can fuck up, shake your hands, and say excellent job. Plus, that's the ATM right inside McDonald's. సో వీఆర్ మూవింగ్ టు థియేటర్. సో థియేటర్ దగ్గరికి మేము అక్కడి నుంచి 5 minutes వాక్ అనమాట. మేమున్న షో జరిగిన లొకేషన్ నుంచి థియేటర్కి 5 minutes. మేము ఇంకా స్టార్ట్ అయిపోయాము. దిస్ ఈజ్ ద ఎంట్రన్స్. ఇది థియేటర్ బయట ఎంట్రన్స్ ఇది. సో ఇంకా టైం ఉంది కాబట్టి అక్కడ సిస్టమ్స్ ఉంటాయి కదా, అవి మనం నార్మల్గా టికెట్స్ ఆన్లైన్లో బుక్ చేస్తాం కదా, అక్కడ మనము స్కాన్ చేసి సంథింగ్ వాళ్ళు ఏదో యాక్టివేట్ చేస్తున్నారు. అది నేను పెద్దగా చూడలేదు. సో నేను వీడియో తీస్తున్నాను. సంథింగ్ యాక్టివేట్ చేసి వాళ్ళు ఏదో టికెట్స్ కలెక్ట్ చేసుకున్నారు, మరి ఏదో చేశారు, మొత్తం వాళ్ళే చేశారు. దాని తర్వాత ఇంకా అంత అయిపోయిన తర్వాత మేము పైకి వెళ్తున్నాము. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు చెక్ ఇన్ చేసి QR కోడ్ స్కాన్ చేసుకొని వాళ్ళు వెరిఫై చేసుకొని బ్యాగ్ చెక్ చేసుకొని లోపల పంపిస్తారు. సో ఇక్కడ చూసారా, ఓవర్ యాక్షన్ చేశాను, స్పెక్ట్స్ కింద పడిపోయాయి. సో అట్లా ఓవర్ యాక్షన్ చేయకూడదు అనమాట. సో అలా ఇంకా పైకి వెళ్ళిపోయాము. సో ఇది మొత్తం ఇంకా థియేటర్ బయట. సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ ఉంటుంది లోపలికి. సేమ్ నాకేం పెద్ద ఇదే అనిపించలేదు. సేమ్ హైదరాబాద్లో చూసిన ఫీలింగే వచ్చింది. హైదరాబాద్లో ఉన్నట్లే, లైక్ అంత నార్మలే, ఇంకా అంత చూసి అలవాటు అయిపోయింది. పెద్ద డిఫరెన్స్ ఏమి అనిపించలేదు నాకైతే. కాకపోతే స్క్రీన్ లైక్ కొంచెం క్లారిటీ లైక్ కొంచెం నాకు మంచిగా అనిపించింది.
అంతేగాని పెద్ద డిఫరెన్స్ తెలియదు. సేమ్ అట్లనే ఉంటుంది. సేమ్ మనం హైదరాబాద్లో ఉన్నప్పుడు లైక్ మాల్స్లో వెళ్తాం కదా, అట్లానే అట్లాంటి ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కొత్త ఏం ఉండదు. సో నేను పెద్ద ఎగ్జైట్ అయ్యాను, అంతేం లేదు, నార్మల్గానే ఉంటుంది. సో లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళిన తర్వాత కూడా చూపిస్తాను. నార్మల్గా చిన్నగా ఉంటుంది స్క్రీన్ కూడా, కాకపోతే క్లారిటీ నాకు కొంచెం సౌండ్ సిస్టమ్ అదంతా బాగా నచ్చింది, చాలా మంచిగా అనిపించింది. లైక్ క్లియర్గా అంతా మంచిగా ఉండే, గోల గోల లేకుండా. ఇదంతా లోపల అనమాట. ఇది మొత్తం థియేటర్ లోపల. ఇంకలా వెళ్ళేసి మేము మా సీట్స్ వెతుక్కొని కూర్చున్నాం. అసలు ఎవ్వరు లేరు, జనాలే లేరు. అదే ఈ పాటికి ఇండియాలో అయితే పవన్ కళ్యాణ్ మూవీకి అసలు ఎంత ఇదిగా అసలు చాలా వైబ్స్ వస్తాయి అసలు. కానీ ఏం చేస్తాం, ఇక్కడ ఎవ్వరు ఉండరు, వెళ్తారు 4-3 అంతే, 5 మంది వస్తారు అంతే. సో మూవీ అయిపోయింది, బయటకు వచ్చేసాము. సో వెన్ కమ్ టు మూవీ రివ్యూ, మూవీ మాత్రం చాలా బాగుంది. అసలు నిజంగా నాకు యాక్షన్ మూవీస్ అసలు నచ్చవు, కానీ అసలు నిద్ర కూడా రాలేదు, మంచిగా యాక్టివ్ అనిపించింది. ఎందుకంటే మొత్తం నరుక్కుంటూనే ఉన్నారు. సో నాకైతే మంచిగా నచ్చింది. ఫస్ట్ 20 మినిట్స్ మాత్రం చాలా మంచిగా ఉంటుంది మూవీ, తర్వాత ఫ్యామిలీ ఉండేట్లాగా వెళ్ళిపోయింది. ఇంకొంచెం సేపు తర్వాత సెకండ్ హాఫ్లో ఆ ఫైట్స్, ఆ మ్యూజిక్, అసలు మ్యూజిక్ అయితే సూపర్ ఉంది. అసలు నాకు మ్యూజిక్ బాగా నచ్చింది చెప్పాలంటే. ఆ బీజిఎం, ఫైట్స్ జరిగేటప్పుడు నాకు చాలా నచ్చింది. సో దిస్ ఈజ్ హౌ. అసలు ఖచ్చితంగా థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాల్సిన మూవీ అనేది, తప్పకుండా అందరూ థియేటర్లో చూడండి. డోంట్ వెయిట్ ఫర్ OTT రిలీజ్. మూవీ మాత్రం చాలా బాగుంది. సో పవన్ కళ్యాణ్ కూడా చాలా క్యూట్గా అనిపించాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ యూ గైస్ అగైన్ ఇన్ ద అనదర్ వీడియో. Bye bye. Subscribe please.